హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈరోజు వీడియో మనం ఏంటంటే ఏపీ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ రావడమే జరిగింది. ఎక్స్పెక్టెడ్ అయితే మనం 14th చేసాం కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్లీ ఎలాంటి అప్డేట్ లేకుండా ఇంటిమేట్ లేకుండా సడన్ సర్ప్రైజ్గా ఈరోజు మనకి రిజల్ట్స్ రానే వచ్చేసాయి అనమాట. మరి ఈ ఎంసెట్ రిజల్ట్సే కాదు, త్వరలో రాబోతున్న ఏపీ లా సెట్ కావచ్చు, ఈడీ సెట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ప్రతి ఒక్క సెట్స్ యొక్క కౌన్సిలింగ్ గురించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఏపీ ఎంసెట్ మీద క్లిక్ చేయడం దగ్గర క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మరొక పేజ్ అయితే ఓపెన్ అయ్యి ఎంసెట్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇదే ఎంసెట్ యొక్క అఫీషియల్ పేజ్. ఇందులో మీకు ర్యాంక్ కార్డు ఉంటుంది, రిజల్ట్స్ కూడా ఉంటుంది అనమాట. ముందు అందరూ కూడా రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసి వ్యూ రిజల్ట్ క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అయితే కనబడతాయి. సో రిజల్ట్స్ మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా మీకు ర్యాంక్ తెలియాలి అంటే కనుక డౌన్లోడ్ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఈ మూడు ఎంటర్ చేసి చూస్తే మీ యొక్క ర్యాంకు స్టేట్ వైజ్గా మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుస్తుంది అనమాట. ఆ ర్యాంకును బట్టి మీరు కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ వస్తుంది అనేది మీరు గెస్ చేసుకోవచ్చు. మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.